ప్రజలకు తీయగా అబద్ధాలు చెప్పారు. అన్నీ చేస్తామని అరచేతిలో వైకుంఠం చూపించారు. మాయమాటలు చెప్పి కుట్రతో గద్దెనెక్కారు. అధికారంలోకి వచ్చాక మాత్రం ముఖం చాటేస్తున్నారు. ప్రజలు నిలదీస్తే వారినే గద్దిస్తున్నారు. సమాధానం చెప్పలేక జారుకుంటున్నారు. చంద్రబాబు కుప్పం పర్యటనలో తమకు ఇచ్చిన హామీలు పూర్తి చేయాలంటూ అక్కడి ప్రజలు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కదా, ఇంకొంచెం ఎక్కువిస్తారనే ఆశతో అభివృద్ధికి సంబంధించిన డిమాండ్లను విన్నవించుకున్నారు. సోమవారం జరిగిన మీటింగ్లో ప్రజలు తననే ప్రశ్నించేసరికి బాబుకి కోపం వచ్చింది. మీరంతా పడుకుంటున్నారా, మీకు కళ్ళు కనిపించడం లేదా అంటూ బాబు శివాలెత్తారు. మీకు బాధ్యత లేదా అంటూ హక్కుల గురించి ప్రశ్నించిన వారిపై ఎదురుదాడికి దిగారు. గతంలో ఐఐటీ తెస్తానంటూ చెప్పిన బాబే ఇక ఐఐటీ లేదు, ఏమీ లేదంటూ తెగేసి చెప్పేశారు. తండ్రి ఒకలా చేస్తే కొడుకు మరోలా ఆలోచిస్తాడా? చిన్నబాబు కూడా తానేం తక్కువ తిన్నానంటూ ప్రజలపై ఎదురు ప్రశ్నలు సంధించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన లోకేష్ ను మహిళలు సూపర్ 6లపై ప్రశ్నించారు. తల్లికి వందనం ఏమైందంటూ ఆవేదన వెళ్లగక్కారు. ఫ్రీ బస్సు లేదంటూ టీడీపీ హామీలను గుర్తు చేశారు. అంతే, లోకేష్ వెంటనే ఎదురుదాడి చేశారు. పెన్షన్లిస్తున్నాం కదా, ఇలా అడగటం సరికాదంటూ ఒకంత ఊగిపోయారు. దీంతో మంత్రికి కోపం వచ్చిన తీరు చూసి పేదవాళ్లు ఏం చేయలేక నిస్సహాయంగా వెనుతిరిగారు. ఆర్థిక ఇబ్బందుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది, అధిగమించి తప్పనిసరిగా ఇచ్చిన హామీని ఇస్తాను అమ్మా, అమలు చేస్తామమ్మా. ఎందుకు చేయమ్మా? పెన్షన్ పెంచామా లేదా? ఉందమ్మా, ఒక్క నిమిషం తల్లి, పెన్షన్ పెరిగిందా లేదా చెప్పు తల్లి. కేశవ్, ఊర్లో పెన్షన్ పెంచినామా లేదా? భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వట్లా. ఏ రాష్ట్రంలో వికలాంగులకు 6,000 రూపాయలు ఇట్లా మనం ఇస్తున్నాం. ఉచితంగా గ్యాస్ పెట్టినాం, అన్న క్యాంటీన్ కూడా ప్రారంభించినాం. ఇప్పుడు రోడ్లు కూడా గుంటలు పూడ్చే కార్యక్రమం మొదలు పెట్టినాం. మీరు చూసారు రోడ్లు ఎంత దారుణంగా ఉండేదో. ఇట్లా ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నాం. మిగతా కార్యక్రమాలు కూడా చేస్తాం తల్లి, కంగారు చేయకుండా పోయాం. టైం పడుతుంది చేపిస్తాం. ముందల పెన్షన్లు ముందల ఆర్థికంగా 100 సమకూర్చుకున్నాం. ఏంటంటే దేని గురించి అమ్మా ఇది? పెన్షన్ ఎన్ని మీరు ఉంచుకున్నాం ఇదే నాకు. చంద్రబాబు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే పెద్దాయన. ఇక నారా లోకేష్ కూడా ఎన్టీఆర్ కు వారసుణ్ణి, చంద్రబాబుకు కుమారుణ్ణి అంటూ తన రాజకీయ అర్హతలు చెప్పుకునే పొలిటీషియన్. వీరిలో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ కు 4వ ముఖ్యమంత్రి, మరొకరు మొదటిసారి ఎమ్మెల్యే అయ్యి రెండోసారి మంత్రి అయ్యారు. వీరిద్దరూ 2019 నుంచి 2024 దాకా వైఎస్ జగన్ ప్రభుత్వం విఫలమైందని టీవీ ఛానళ్ల ముందు ఒకే మాట ఊదరగొట్టారు. తామొస్తే అన్నీ బాగైపోతాయి అంటూ ప్రచారం చేశారు. పేదలకు ఇచ్చే సంక్షేమ పథకాలు ఇంకా పెంచాలంటూ సవాళ్లు చేశారు. తామొస్తే పెన్షన్లు పెంచేస్తాం, రైతులకు 20,000 ఇస్తాం, నిరుద్యోగ భృతి ఇస్తాం, ఫ్రీ బస్సు, లక్షల ఉద్యోగాలంటూ సూపర్ 6లు ప్రకటించేశారు. మంత్రి ఎన్నికలప్పుడు మీకు 15,000, మీకు 17,000, మీకందరికీ డబ్బులంటూ ఓదరగొట్టారు. సంక్షేమం అంటే ఏంటో చూపిస్తామంటూ ఎన్నికల ముందు నోటికొచ్చిన హామీలు ఇచ్చేశారు. కుట్రలతో, కుతంత్రాలతో, ఎన్నికల చదరంగంలో శకుని పాచికలతో గద్దెనెక్కేశారు. అధికారంలోకి వచ్చి అప్పుడే 7 నెలలు పూర్తయ్యాయి. హనీమూన్లు, విన్నింగ్ సెలబ్రేషన్స్ ముగిశాయి. తమ రియల్ ఎస్టేట్ కలల సౌధం అమరావతి కోసం 1,000 కోట్ల అప్పులు వచ్చేస్తున్నాయి. అస్మదీయులకు పదవుల పందేరము పూర్తి కావస్తోంది. రాజకీయ ప్రత్యర్థులపై కేసులు బనాయించడం, తమ కేసులను విచారించిన అధికారులపై సస్పెన్షన్ ఆర్డర్లు ఇవ్వడమూ జరిగింది. అమాయక ప్రజలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ వేధింపులు కంటిన్యూ అవుతున్నాయి. తమ గురించి ఎవరూ ఆలోచించే వీల్లేకుండా డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి ఉందని పచ్చపత్రికలే కోడై కూస్తున్నాయి. ప్రజలను పీల్చి పిప్పి చేసేందుకు విద్యుత్ ఛార్జీల పెంపు, ప్రత్యేక సెస్సుల పేరుతో వడ్డింపులు జరుగుతున్నాయి. కానీ ఎక్కడ సూపర్ 6ల జాడ లేదు. ప్రజలకిస్తామన్న సంక్షేమానికి సంబంధించిన ప్రస్తావన లేదు. ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం విచిత్ర సమాధానాలు, తమ సహజ ధోరణిలో గద్దింపులు ప్రారంభమయ్యాయి. ప్రజలు ప్రశ్నిస్తే వారిపై ఎదురుదాడి చేయడమే పనిగా పెట్టుకున్నారు. చంద్రబాబుకు, ఆయన కుమారుడు లోకేష్ కు అప్పుడే ప్రజల నుంచి నిరసనలు ప్రారంభమయ్యాయి. ఎన్నికల ముందు చెప్పిన హామీలపై ప్రజలు నిలదీస్తున్నారు. వాలంటీర్లు రోడ్లపై దీక్షలు చేస్తున్నారు. అవుట్ సోర్సింగ్ నిరుద్యోగులు నిరాహార దీక్షలకు దిగారు. ఫీజు రియంబర్స్మెంట్ కోసం విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ప్రజలు తాము మోసపోయామని రగిలిపోతున్నారు. ప్రతిపక్షాలు సైతం రంగంలోకి దిగాయి. ప్రజల పక్షాన పోరుబాట పట్టాయి. అయితే ఇది ఆరంభం మాత్రమే. చంద్రబాబు హామీలు విస్మరిస్తే మరింత ప్రజాగ్రహం చవిచూడక తప్పదనే చర్చ జరుగుతోంది. ఇచ్చిన హామీలు ఎలా అమలు చేయాలో చంద్రబాబు ఆలోచిస్తే మంచిది. ప్రజల ఆగ్రహానికి ఓపికతో సమాధానం చెప్పాలి.
ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. అంతేకాని మీ తోకలు కత్తిరిస్తాం, మీకు కళ్ళు కనిపించడం లేదా అంటూ గద్దిస్తే ఎలా? మిమ్మల్ని చూసి మీ కుమారుడు కూడా రెచ్చిపోతే ఎలా? రెడ్ బుక్ రాజ్యాంగం ప్రజలపై ప్రయోగిస్తే ఎలా? ఇది ప్రజాస్వామ్యం, రాచరికం కాదు బాబూ.